నమస్తే, వెల్కమ్ టు ఆద్యం మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. తేజ గారి డైరెక్షన్లో సినిమాలు చాలా సంవత్సరాలు అయిందని అనుకోవచ్చు కదా. సో ఈ మధ్య కాలంలో అహింస అంటూ ఒక సినిమా తీస్తున్నారు అని కొన్ని వార్తలు వచ్చాయి. దానిపైన ప్రస్తుతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఏం జరిగింది? అసలు అహింస ఉన్నట్ట లేనట్ట? యాక్చువల్గా నిన్న గోపిచంద్ రామబాణం రిలీజ్కి ఉంటే వాళ్ళు ప్రమోషనల్ వైజ్గా తీసుకున్నారు. జస్ట్ ప్రమోషనల్ వైజ్గా ఆయన్ని పెట్టుకున్నారు. ఆయన కూడా వచ్చి వాళ్ళ ఇదేదో ఉంది కదా, వీళ్ళని నేనే పెద్ద మనిషిలాగా ఉద్ధరిస్తున్నాను అన్నట్టుగా వచ్చి కూర్చున్నాడు. ఒక చిన్న అందమైన ఇంటర్వ్యూ జరిగింది. ఆ ఇంటర్వ్యూలో రకరకాల మాటలు మాట్లాడుకుంటూ వచ్చారు. గోపిచంద్ గురించి, వాళ్ళ ఇది గురించి తేజ ఇంటర్వ్యూ చేయడం, ఆయన కూడా అద్భుతంగా సమాధానాలు చెప్పడం. అంటే ఎంతవరకు మేము ఎంత బాగా మాట్లాడితే రామబాణం సినిమాకి అంత హెల్ప్ అవుతుంది అనే యాంగిల్స్ అన్నీ చూసుకొని అన్ని యాంగిల్స్ బాగా కవర్ చేశారు. బాగా వచ్చింది. అది కూడా ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత అందరూ చాలా చక్కగా మాట్లాడుకున్నారు. భలే చేశారు, భలే మాట్లాడుకున్నారు అన్నారు. సినిమా రిలీజ్కి వచ్చింది. తేజ క్యారెక్టర్ అంతటితో అయిపోయింది. ఇంకా నిన్న వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టుకొని ఇంకేదో మాట్లాడుకున్నారు. అట్లా ఇప్పుడు రేపు రిలీజ్. వీళ్ళంతా ఇంట్లో ఉన్నారు. కానీ జనాలు మాత్రం ఇంకా ఇంటర్వ్యూ చూస్తూ ఒక్కొక్క టాపిక్ గురించి వాళ్ళు రాసుకుంటూ ఉంటారు కదా. అన్నీ చూస్తా వెళ్తూ తేజాని అడిగారనమాట, ఇలా రా నువ్వు, ఏమైంది అంటే, ఇది సరే అదేదో తీసావు కదా, దాని సంగతి ఏంది, అది ఉందా లేదా అని అడగడం. నేనే రాజు నేనే మంత్రి సీక్వెల్ ఉందని చెప్పాడు. అలాగే అహింస, ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు చేతిలో పెట్టుకున్నావు. నువ్వేమో ఎక్కడ పడతా కనబడట్లా. మొన్నటి దగ్గర నుంచి సడన్గా వచ్చావు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత ఆయన సినిమాలు ఏమి రాలే. తర్వాత మళ్ళీ దాన్ని కొనసాగింపుతా అని చెప్పి ఇంకేదో చెప్పాడు. సరే కొనసాగిస్తే చించావులే, ఏదో ఒకటి దాని గురించి ఏదో చెప్పొచ్చు కదా, మాకు న్యూస్ ఇవ్వచ్చు కదా, అప్పుడప్పుడు మేము కూడా ఆనందపడతాం కదా అన్నట్టు జనాలు అడిగారు. సరే ఆయన కూడా నువ్వు కనబడట్లేదని చెప్పి మేము వదిలేసాము. సర్లే మీదేదో మీరు ఉండండి అని చెప్పేసి, ఇప్పుడు వచ్చావు కదా అదేదో చెప్పిపో అని చెప్తే ఆయన ఎలా వచ్చాడో అలాగే వెళ్ళిపోయాడు. సో ఇది ఓవరాల్గా జరిగింది. ఇకపోతే అహింస గురించి మాట్లాడుకుంటే అదొక హింస. ఎంత పెద్ద హింస అంటే అది మహాహింస. అది దాని గురించి హింస అనే ఒక థియరీ ఉంటే ఆ థియరీ మొత్తంలో ఎన్ని హింసలు అయితే ఉంటాయో అవన్నీ కలిపి మూటగడితే ఒక పెద్ద హింస అవుతుంది కదా. ఆ పెద్ద హింసే ఈ అహింస. అది చెప్పాలనుకున్నా. ఎందుకంటే హీరో హీరోయిన్లు ప్రేమించుకున్నారు, వాళ్ళు వీళ్ళ ప్రేమని వద్దన్నారు, వీళ్ళు లేచిపోవాలనుకున్నారు. తరుముతా కొడతా ఒకసారి దొరికినప్పుడు ఇద్దరిని కలిపి మెడా కొట్టేశారు. అయినా సరే వీళ్ళు ఏదో రకంగా, అంటే విలన్ బ్యాచ్లో ఎవరో ఒక జాలి గుండె గల వాళ్ళు వీళ్ళని ఏం చేయకముందు పారిపోండి అనడం, వీళ్ళు ఎక్కడికో పారిపోవడం, వీళ్ళని వచ్చి వాళ్ళని అలా అన్నావేంటి అని చెప్పి వీళ్ళని కొట్టడం, సరే అని చెప్పి అటు వెళ్ళడం, వాళ్ళు తరిమి లాస్ట్కి ఒక దగ్గరికి వెళ్ళాక వాళ్ళు ఫైట్ చేసి మా ప్రేమను అర్థం చేసుకోండి అంటే సర్లే చావండి అని చెప్పి వెళ్ళిపోవడం. వీళ్ళు ఒకరినొకరు వాటేసుకొని ఆ రక్తంతో ఏడవడం, అలా శుభం. ఎన్ని సినిమాలు చూసాము? ఒక 10 సినిమాలు ఏమన్నా చూసుంటామా అటు ఇటుగా? అట్లీస్ట్ ఇప్పుడు నేను చెప్పిన కథలో ఒక డజన్ అన్న చూసుంటామా? ఆ డజన్ సినిమాలు తేజ తీసినవే. అదే కాన్సెప్ట్. అజయము, నువ్వు, నేను, ఇవన్నీ. ఆ తర్వాత ఇప్పుడు అదే కోణంలోకి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. యాక్చువల్గా అహింస అని వచ్చేసరికి లవ్ స్టోరీ అనుకోలేదు. తేజ గారు తీసిన సినిమా అహింస అని టైటిల్ అయ్యేసరికి అది లవ్ స్టోరీ కాదు, సమ్ ఏదైనా సోషల్ యాక్టివిటీకి సంబంధించిందో అట్లా అని అనుకున్నారు జనరల్గా. సో ఈ రకంగా చెప్పుకుంటే ఫస్ట్ ఏమన్నారంటే దీని గురించి ఒక అద్భుతమైనవి అన్నీ రిలీజ్ చేశారనమాట. ఈయన హీరోయిన్కి ఏదో చెప్తాడు గొప్ప పాఠం. కృష్ణుడు యుద్ధాలు స్టార్ట్ చేస్తే తర్వాత బుద్ధుడు వచ్చి యుద్ధాలు ఆపేశాడంట. ఆ టైంలో కృష్ణుడే యుద్ధాలు స్టార్ట్ చేశాడనమాట. యుద్ధం చేయండి అని కృష్ణుడు చెప్తే అందరూ కొట్లాడి చస్తూ ఉంటే బుద్ధుడు నెక్స్ట్ కాలంలో బుద్ధుడు వచ్చేసి నో, ఇది హింస, తప్పు, అహింస ఉండాలి అని చెప్పాడంట. ఇది వీళ్ళకి ప్రేరణ అంట. ఇది ఎక్కడ లాజికో ఎవరికి అర్థం కాల. సరే పోనీ కృష్ణుడిని అంతవరకు వదిలేశారంటే అది కాదు. అసలు కృష్ణతత్వం అంటే ఏంటి తెలుసా నీకు?
వేసేయడం, తోసేయడం, పూసేయడం ఏదో అని చెప్పేసి ఒక దరిద్రమైన పదాలు 2-3 వాడాడు. సో దీన్ని అది కూడా హీరోయిన్ చెప్పింది. నెక్స్ట్ మళ్ళీ ఆ ట్రైలర్లో దానికి ఒక వివరణ ఇచ్చుకున్నారు. నువ్వు చెప్పింది కరెక్టే, కృష్ణతత్వం కంటే బుద్ధతత్వమే గొప్పది, బుద్ధిజమే గొప్పది అన్నట్టు. అంటే ఏం మాట్లాడాలనుకున్నారో ఏం చేయాలని ఎవరికి తెలియదు. ఇది ఒక రకంగా వెళ్ళింది. ఏంటో దాన్ని వినడానికి చూడడానికి కూడా అసహ్యంగా ఉంది. నెక్స్ట్ ఆ కెమెరా క్వాలిటీ అమ్మో, అదేంటంటే చూడడానికి అసలు కళ్ళుకి అదొక పరీక్ష అనమాట, సహనానికి పరీక్ష అనుకోవచ్చు. మ్యూజిక్ చెవిలో విషం, డైలాగులు పంటి కింద రాయి, ఇన్ని మూట కట్టుకుంటే హింస అన్నాను కదా, అదే ఆ హింస. జనరల్గా తేజ అంటే ఒక మంచి డైరెక్టర్, మంచి మంచి సినిమాలు తీసిన డైరెక్టర్ అయినా, చేసిన తక్కువ సినిమాలైనా ఒక మంచి పేరు వచ్చింది. సో ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్స్ ఎందుకు ఇలా చేస్తూ ఉంటారు? కనీసం ఫస్ట్ సినిమా వాళ్ళు కూడా అలా చేయడం లేదు. అండ్ ఆయన చేసిన దాంట్లో ఈ ఓవరాల్ ఈ అహింసలో నాకు నచ్చిన ఒక మంచి విషయం ఏంటంటే మ్యూజిక్ ఆర్పి పట్నాయక్ గారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటుంది కదా, సో మళ్ళీ రిపీట్ అయిందని అనుకోవచ్చు. మధ్యలో విడిపోయారు యాక్చువల్గా, ఒకనొక సందర్భంలో విడిపోయి ఈయన కూడా ఆయన మీద అలిగి ఇంకా నేను అసలు సినిమాలే చేయను అనే స్థాయికి వచ్చేసి ఒక రకంగా ఉండేసి జరిగింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి పెట్టాడు. అదే పాటలు అఫ్కోర్స్ ఆర్పి పట్నాయక్ గారు కొంచెం బాగానే ఇస్తారు అనుకున్నప్పటికీ కూడా ఏం లేదు ఈ అహింసలో. సో అది ఆయనకి ఇంకా దీన్ని ఎందుకులే తీయడం అని చెప్పేసి అటుకు ఎక్కిచ్చేసాడు. కానీ విచిత్రం ఏంటంటే పాపము ఇప్పుడు ఓవరాల్గా దాని గురించి మాట్లాడుకుంటే అభిరామ్కి సినిమా ఇండస్ట్రీలోకి నేను రావాలి, నేను ఎందుకు హీరోని అవ్వద్దు, నాకేం తక్కువ అని అనిపించింది 2 సార్లు అర్థం చూసుకోగానే. ఆయన ఏమనిపించిందో ఏంటో తీ సినిమా అని చెప్తే ఎవరితో వెళ్ళాలి అని చెప్పి క్యాలిక్యులేషన్స్ పెట్టుకున్నాడు. ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రితో ఫామ్లో ఉన్నాడు, అంటే ఐ మీన్ వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం దగ్గరలో ఉన్నాడు కాబట్టి తేజ, అదొకటి. రెండోది ఆల్రెడీ నేనే రాజు నేనే మంత్రి చేసే టైంలోనే తేజ ఈయనని ఒక మంచి సినిమా తీస్తాను, ఇంట్రొడ్యూస్ చేస్తాను నిన్ను అని చెప్పేసి కన్విన్స్ చేసినట్టు. అండ్ రెండోది నా చేతుల మీదుగా వచ్చిన వాళ్ళు ఈరోజు ఏ రేంజ్లో ఉన్నారో నీకు తెలియదు, నీ రాత కూడా అలా మారిపోతుంది అనే ఒక సెంటిమెంట్. ఎట్లాంటి మనం నవదీప్ని చూసాము, జైతో వచ్చిన పిల్లడు ఇప్పుడు ఎలా ఉన్నాడో మనకు తెలుసు. అండ్ అలాగే నిన్న మనం మాట్లాడుకున్న క్లోజింగ్ కలెక్షన్స్ బలగం డైరెక్టర్ కూడా ఆ తేజ తెచ్చింది, అతనే వేణు. సో అట్లా ఎంతోమందిని తీసుకొచ్చాడు, చాలామందికి లైఫ్ని ఇచ్చాడు, అంతా బాగుంది. ఓవరాల్గా చూసుకుంటే తేజ హ్యాండ్ మంచిది చెప్పాలంటే. కాకపోతే ఆ హ్యాండ్ మంచిది కాబట్టి రాంబాణం ప్రమోషన్స్కి కొంచెం వర్కౌట్ అవుద్దాం అనుకుంటున్నా. కాకపోతే ఆయన మైండ్ మాత్రం ఇంకా ఎక్కడో అక్కడే ఆగిపోయింది. అది కూడా పనిచేస్తే ఈ హ్యాండ్ పవర్ ఆ మైండ్ పవర్ రెండు పనిచేసి సినిమాలు హిట్ అవుతాయేమో అని నా అభిప్రాయం. సమ్టైమ్స్ ఆయన హ్యాండ్ ఆయనకే వర్కౌట్ అవ్వట్లేదేమో. అంటే ఆయన అదప్ప ఇంకేం తీయట్లే కదా, కొత్తగా ఏమన్నా కొత్తగా తీస్తే నేనే రాజు నేనే మంత్రి హిట్ కదా, అదే కదా తీయొచ్చు కదా, తప్పేముంది. ఇంకా వేరే జోనర్లు ఈయన చేయగలడు, చేయట్లా, అంతే. అదే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.